నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. మన హైదరాబాద్ టు ఢిల్లీ విమాన సర్వీసులకి ఈ మధ్య కాలంలో బెస్ట్ కస్టమర్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి రికార్డు స్థాయిలో 73వసారి ఢిల్లీ విమానం ఎక్కేశారు. అరే, ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళింది రాష్ట్ర అభివృద్ధి కోసం, కేంద్ర మంత్రులను కలిసి నిధులు తేవడానికి, పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ తేవడానికే అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అది నిజమే కావచ్చు, కానీ జనాలు మాత్రం ఏమనుకున్నారంటే, సార్ 73 సార్లు వెళ్లారు కదా, మరి రాష్ట్రానికి తెచ్చిన నిధులెన్ని, తెచ్చిన అప్పులెన్ని అని లెక్కలు వేస్తున్నారు. ఒక పక్క రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే మరో పక్క ఢిల్లీ టూర్లు ఏ రేంజ్ లో నడుస్తున్నాయో, కేసీఆర్ 9 ఏళ్ల అప్పులకి, రేవంత్ రెడ్డి అప్పులకి తేడా ఏంటో ఇవాళ మనం విశ్లేషణాత్మకంగా కాస్త సెటరికల్ గా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. లెక్కలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. సోమవారం రాత్రికి రాత్రే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి ల్యాండ్ అయిపోయారు. మంగళవారం ఉదయాన్నే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, మనోహర్ లాల్ ఖట్టర్, నితిన్ గడ్కరీ లాంటి పెద్దలందరినీ కలిశారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, రీజనల్ రింగ్ రోడ్, మూసీ పునర్జీవం, ఇలా లిస్ట్ అంతా పట్టుకెళ్లారు. అంతవరకు బాగానే ఉంది. ఢిల్లీ వెళ్లే ముందు మన సీఎం ప్రజాభవన్ లో తెలంగాణ ఎంపీలందరితో ఒక మీటింగ్ పెట్టారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీల పట్టింపులు వదిలేసి అందరూ సమన్వయంతో కేంద్రంపై ఒత్తిడి తెద్దామని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో స్పెషల్ టీం కూడా పెట్టారట. కానీ ఇక్కడే ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ కేంద్ర మంత్రుల మీటింగ్ అయిపోయాక సీఎం నేరుగా ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ఏఐసిసి పెద్దల దగ్గరికి. ఎందుకంటారా? రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల భర్తీ జాబితాను హైకమాండ్ ముందు పెట్టి ఆమోదం ముద్ర వేయించుకోవడానికి. అంటే ఢిల్లీ టూర్ వెనుక ఒక కన్ను రాష్ట్ర అభివృద్ధి మీద ఉంటే మరో కన్ను మాత్రం పార్టీ పదవుల పంపకాల మీద ఉందన్నమాట. ఇది అసలు సంగతి. సరే, ఇప్పుడు అసలైన అప్పుల లొల్లికి వద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. కుప్పల కొద్దీ అప్పులు పెట్టారని తెగ ప్రచారం చేశారు కదా. మరి ఒకసారి ఆ లెక్కలేంటో చూద్దాం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకున్న అప్పులు కేవలం 72,000 కోట్లు. 2023 నాటికి, అంటే కేసీఆర్ దిగిపోయే సమయానికి అది 3.8 లక్షల కోట్లకు చేరింది. అంటే 9 ఏళ్లలో పెరిగిన అప్పు సుమారు 3 లక్షల కోట్లు. సగటున ఏడాదికి 33,000 కోట్లు అప్పు చేశారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ అప్పుతో కేసీఆర్ ఏం చేశారు? ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం కట్టారు. మిషన్ భగీరథ్ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చారు. 24 గంటల కరెంటు తెచ్చారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కేసీఆర్ కిట్, వృద్ధాప్య పింఛన్లు, ఇలా ఊరూరా సంక్షేమ పథకాలు కనిపించాయి. అంటే కేసీఆర్ తెచ్చిన అప్పు రాష్ట్రంలో ఆస్తులుగా, సంక్షేమంగా కళ్ళ ముందు కనిపించింది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి రాకెట్ స్పీడ్ అప్పుల లెక్క చూద్దాం. కేసీఆర్ వదిలి వెళ్లిన 3.8 లక్షల కోట్ల అప్పుతో ప్రయాణం మొదలుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 7.5 ఏళ్లలోనే ఈ అప్పును 5 లక్షల కోట్లకు చేరువ చేసింది. అంటే కేవలం 7.5లోనే చేసిన కొత్త అప్పు అక్షరాల 1.5 లక్షల కోట్లు. సగటున ఏడాదికి 1 లక్ష కోట్లకు పైగా అప్పు చేశారన్నమాట. కేసీఆర్ ఏడాదికి 33,000 కోట్లు చేస్తే రేవంత్ రెడ్డి ఏడాదికి 1 లక్ష కోట్లకు పైగా అప్పు చేస్తున్నారు. ఇక్కడే సామాన్య జనానికి, రైతులకు పెద్ద డౌట్ వస్తుంది. అయ్యా రేవంత్ గారు, ఇంత అప్పు చేస్తున్నారు కదా, మరి రాష్ట్రంలో కొత్తగా కట్టిన ప్రాజెక్ట్ ఏది? రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ ఎందుకు కాలేదు? రైతు భరోసా నిధులు ఎందుకు ఆగిపోయాయి? మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న 2,500 రూపాయలు నెల నెల ఏ అకౌంట్లో పడుతున్నాయి అని జనాలు వెతుక్కుంటున్నారు. అప్పుల వేగం పెరిగింది, కానీ ఆ స్థాయిలో అభివృద్ధి పనులు ఎక్కడ సాగుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంకో కామెడీ ఏంటంటే, సాక్షాత్తు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒక సభలో మాట్లాడుతూ రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదు, అప్పు పుడితే ఏదో ఒకటి చేస్తా అని ఓపెన్ గా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని నమ్ముకుందో లేదో తెలియదు, కానీ పూర్తిగా అప్పుల మీదనే బండి నడిపిస్తున్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది. అప్పు చేయడం తప్పు కాదు, కానీ ఆ అప్పుతో రేపటి తరానికి ఆస్తులు క్రియేట్ చేయాలి. పాత అప్పులు తీర్చడానికో, లేదంటే ఓట్ల కోసం ఇచ్చిన హామీల అమలుకో ఈ అప్పులన్నీ సరిపోతుంటే ఇక కొత్త ప్రాజెక్టులు ఎప్పుడు వస్తాయి? తెలంగాణ భవిష్యత్తు ఏమవ్వాలి? అందుకే
జనాలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అప్పులు ఇద్దరు చేశారు, కానీ ఒకరి హయాంలో అప్పులు సంక్షేమంగా ప్రాజెక్టులుగా మారాయి. మరి రేవంత్ రెడ్డి అప్పులు తెలంగాణను ఎటువైపు తీసుకెళ్తాయో కాలమే సమాధానం చెప్పాలి. మొత్తానికి చూస్తే లెక్కలు తలకిందులయ్యాయి. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలోని అప్పుల రికార్డులను కేవలం ఏడాదిన్నరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. ఇప్పటికైనా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ అప్పుల వేగాన్ని కాస్త తగ్గించి క్షేత్రస్థాయిలో రైతులకు, పేదలకు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే బాగుంటుందని జనాలు కోరుకుంటున్నారు. మరి 73వసారి ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి ఈసారైనా కేంద్రం నుండి నిధులు తెస్తారా, లేక ఉత్త చేతులతో వస్తారా? ఈ అప్పుల లొల్లిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.